కవిత బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, తెలంగాణలో కీలక పాత్ర పోషించిందా కవిత గారు? సో దానికి సంబంధించిన ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం ప్రయత్నం చేద్దాము. దీంతోపాటు కవిత గారి పేరు చెప్పి అధికారంలోకి రాకుండానే కొంతమంది దందాలు చేస్తున్నారా, దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అసలు ఫస్ట్ ఎప్పుడు పుట్టారు? బర్న్ ఇన్ 1978 తెలంగాణ, డాటర్ ఆఫ్ కేసీఆర్ who is the founder of TRS, present BRS, and then బీటెక్ హైదరాబాద్లో చేశారు, హైయర్ స్టడీస్ యూఎస్లో చేశారు. 2006లో రిటర్న్ వచ్చారు. రిటర్న్ వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి అని 2006లో పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన తర్వాత 2014లో TRS తరపున నిజామాబాద్ ఎంపీగా గెలవడం జరిగింది. అండ్ 2014 నుంచి 19 మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పనిచేశారు. 2019 ధర్మపురి అరవింద్ గారి చేతిలో ఓడిపోవడం జరిగింది. అయితే మళ్ళీ అదే హయాంలో సెకండ్ టైం కేసీఆర్ అండదండలతోటి మళ్ళీ ఎమ్మెల్సీ అయింది 2020. ఆ తర్వాత మనం చూసాము 2023-24లో లిక్కర్ పాలసీలో కేసులు అరెస్ట్ అవ్వడం, కొన్ని నెలలు జైల్లో ఉండడం, ఆ తర్వాత దానికి సంబంధించిన క్లీన్ చిట్ రావడం, ఇదంతా కూడా జరిగింది. వెరీ రీసెంట్గా April 25 TRSగా కొత్త పార్టీ అనేది ఆవిర్భావం చేశారు. అయితే ఇదంతా పక్కన పెడితే ఇదంతా హిస్టరీ, ఓకే, ఇదంతా జరిగిపోయింది. కవిత గారి బ్యాక్గ్రౌండ్ ఇది. ఇక్కడ మొత్తం కూడా చూస్తే ఎక్కడ కూడా కేసీఆర్ గారి పేరు వాడుకొని, అంటే కేసీఆర్ గారి పేరు వాడుకొని ఇక్కడ వరకు వచ్చారు. కొంతమంది జూనియర్ కాలేజెస్లో వాళ్ళు మాట్లాడే భాష ఏంటండి, ఏమన్నంటే కవిత గారి పార్టీ పేరు చెప్పి వాళ్ళు మాట్లాడే భాష. ఒక్కొక్క వీడియో నాకు కొంతమంది షేర్ చేశారు, ఎంత దారుణంగా ఉంది. కొంతమంది ఏమంటున్నారంటే అధికారంలో రాకముందే ఈ విధంగా వసూళ్ల దందా మొదలు పెట్టారా అనే డౌట్. ఎందుకు ఈ డౌట్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ దుందుడుకు చర్యలు. తెలంగాణలో మొత్తం నార్త్ వాళ్ళు ఇక్కడ కాలేజీలు పెడతా ఉన్నారు, ఇక్కడ వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు అంటున్నారు కదా. ఓకే, మరి అదే విధంగా దీనికి సంబంధించి మన కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇట్లా అన్నాడు కదా, వాళ్ళ ఎంతమంది నార్త్ వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళందరూ నిలగొట్టండి. నార్త్ నుంచి వచ్చిన చాలా మంది ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ నిలగొట్టండి. మొన్నటిదాకా ఆంధ్ర 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 అన్నారు, ఇప్పుడేమో నార్త్ వాళ్ళు అంటున్నారు. అలా కాకుండా మీరు ఏం అభివృద్ధి చేస్తారు అనే పాయింట్లు వెళ్తే బాగుంటుంది. అండ్ తెలంగాణలో నేను తల్లినవుతా అని అన్నట్టు అంటున్నారు. ముందు ఒక ఇంటికి ఆడపిల్ల, ఒక తండ్రికి కూతురుగా, ఒక అన్నకి చెల్లెలుగా ఎంతవరకు సక్సెస్ అయ్యారో కూడా మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ తల్లి తర్వాత పుట్టినింటికి ఎంతవరకు ఇబ్బంది పెట్టుకుని ఉన్నారో కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ దెన్ అక్కడ చూసుకుంటే షర్మిల గారు కూడా ఈ విధంగానే అన్న మీద కక్ష కట్టారు. ఇక్కడ కూడా అదే పందా కొనసాగిస్తున్నారు. అక్కడ షర్మిల గారేమో దానికి సంబంధించి టీడీపీతో కలిసి పనిచేస్తుంది అనేది అనుకుంటున్నారు చాలామంది. అది ఇదంతా కూడా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఎంతకాడికి చాలామంది మాట్లాడుకునే విషయం ఏంటంటే పార్టీ ఫండ్ కోసమా, అధికారంలో రాకముందే ఈ విధంగా దుందుడుకు చర్యలు, ఈ విధంగా ఒక మందిని ఒక మిడతల దండులాగా కాలేజీల మీద పడిపోవడం, అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచన చేయాలి. ఇది మీరు ఆలోచన చేయాలి. కవిత గారు ఒక పార్టీ స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు నాన్నగారి కేసీఆర్ గారి అండదండలతోనే మీ రాజకీయ ప్రస్థానం అనేది కొనసాగుతూ వచ్చింది. కేసీఆర్ అండ లేకుండా ఎంతవరకు మీరు ముందుకెళ్తారో వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.